చేస్తామని హెచ్చరించారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయకుంటే ఊరుకునేది లేదని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు ప్రణయ్, వెంకన్న, మారుతి, లవ్ కుమార్, శ్రీనివాస్, ఆనంద్, శంకర్, శ్రీకాంత్, కిరణ్, సాయికృష్ణ, యాదగిరి, మోతిరావు, నామదేవ్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయాలు, విజ్ఞానాలయాలు అదేవిధంగా విద్యార్థులను అభినందిస్తున్న ఉపాధ్యాయులు. దహగాం మండలంలోని చిన్నరాజపల్లి శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జోనల్ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక కావడంతో గురువారం ప్రధానోపాధ్యాయురాలు సునీత పిడి రవి ప్రధానోపాధ్యాయురాలు సునీత మాట్లాడుతూ కాగజనగర్ పట్టణంలోని రామ్ మందిర్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 18న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన అండర్-17 విభాగంలో విద్యార్థులు సందీప్, కాశీదాస్ ప్రతిభ చాటి జోనల్ స్థాయికి ఎంపికని తెలిపారు. ఈ నెల 21న ఆదిలాబాద్లో నిర్వహించే జోనల్ స్థాయి పోటీలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థులు లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి. ఆసిఫాబాద్ విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యంతో ముందుకు సాగాలని జిల్లా సంక్షేమాధికారి డిసిపిఓ మహేష్ అన్నారు. అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్ మండలంలోని అంకుసాపూరి ఎంపీఎస్ పాఠశాల గురువారం ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారి డిసిపిఓ మహేష్ కలిసి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులు తమ హక్కులను తెలుసుకొని ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కార్యక్రమంలో సిబ్బంది బాల ప్రవీణ్ కుమార్, చంద్రశేఖర్, జమున, రవలి, వెంకటేశ్వర్లు, రాణి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అట్లనే కౌటాల విద్యార్థులు క్రమశిక్షణ చదవాలని ఎంఈఓ హనుమంతు అన్నారు. మండలంలోని అన్ని పాఠశాలలో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ముత్తంపేట పాఠశాలలో ఎంఈఓ హనుమంతు హరితరై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్లో ఏజెన్సీలో చలి పంజ, పొగ మంచులో లైట్లు వేసుకొని వెళ్తున్న వాహనదారు. ఆసిఫాబాద్లో మొత్తానికి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏజెన్సీ గ్రామాల్లో చలి వణికేస్తుంది. 15 రోజులుగా జిల్లాలో చలి తీవ్రత పెరిగిపోతుండడంతో ఏజెన్సీ గ్రామాలు చలికి గజగజలాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా శీతలకాలంతో పాటు ఉదయం పొగమంచు కమ్మేస్తుంది. గురువారం సిర్పూరిలో 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. తిర్యాణిలో 8.5, కిరామిలి 9.6, వాంక్రీలో 11.3, జైనూర్లో 11.4, చింతలమానపల్లి 11.6, కాగజనగర్ రెవెన్యూ మండలంలో 11. మొత్తానికి బిలో 12 డిగ్రీస్ వచ్చింది. 8 నుంచి 12 డిగ్రీస్కు. గ్రంథాలయాలు, విజ్ఞాన నిలయాలు. ఆసిఫాబాద్ గ్రంథాలయాలు, విజ్ఞాన నిలయాలని పాఠకులు, విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన విజ్ఞానం గ్రంథాలయాల్లో లభిస్తుందని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయ శాఖలో గురువారం నిర్వహించిన 58వ జాతీయ గ్రంథాలయ వ్యవస్థల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే హరీష్ బాబుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని మన అందరికీ అవసరమైన విజ్ఞానం లభిస్తుందని తెలిపారు. గ్రంథాలయాల్లో పాఠకుల కోసం పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, దినపత్రికలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పోటీ పరీక్షల అభ్యర్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఎమ్మెల్యే హరీష్ బాబు మాట్లాడుతూ జిల్లా కేంద్ర గ్రంథాలయాల పాఠకుల కోసం మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. పాఠకులు, యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం జాతీయ గ్రంథాలయాలు వారోత్సవాలు భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ అలీబీన్ అహ్మద్, మాజీ జడ్పీటీ హరిగల నాగేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి సరిత తదితరులు బాగానే ఉంది. వాస్తవానికి మరి గ్రంథాలయాలు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వము గ్రామ పంచాయతీ మెయింటెనెన్స్ చేయాలి. గ్రామ పంచాయతీలో గ్రంథాలయాలకు కొంత గ్రాంట్ చెల్లించాలి. ఎందుకంటే గ్రంథాలయాలతోటి ఎన్నో లాభాలు ఉన్నాయి. మరి మేధావులు గ్రామీణ ప్రాంతాల నుంచే ఎక్కువ మంది వెళ్తారు. మరి గ్రామాల్లో గ్రంథాలయాలు లేవు. ఓన్లీ జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఉంటే సరిపోదు. ఖచ్చితంగా ప్రభుత్వము దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మరి వాస్తవానికి ప్రభుత్వాలు గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తే చైతన్యం వచ్చి వీళ్ళు డబ్బులో ఓట్లు వేయరని చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టరు. ఖచ్చితంగా గ్రంథాలయాలు విలేజ్లలో పెట్టాలి. ఇంకా వీలైతే గ్రంథాలయాలు ప్రతి గ్రామానికి ఉంటే ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది.